భారతదేశం గర్వించదగిన మహానేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా వారి జన్మదినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం గారి ఈరోజు చేపడుతున్నాం. అదేవిధంగా ఇంతకు మునిపే ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గంగినేని చెరువు కట్ట దగ్గర ఇందాకే భూమి పూజ చేసి రావడం జరిగింది. త్వరలోనే జనవరి మొదటి వారంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా 3 పార్టీల కూటమి నేతలను పిలిచి భారీ స్థాయిలో ఆ మహా నాయకుడి విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు సహజంగా రాజకీయాల్లో అందరూ అనేక పార్టీల్లో రాజకీయ నాయకులు ఉంటారు. కానీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజనీతిజ్ఞులు. ఎందుకంటే వారు అజాత శత్రువు. స్వపక్షంలోనే కాదు విపక్షంలో కూడా వారిని వ్యతిరేకించే వాళ్ళు కానీ వారిని విమర్శించే వాళ్ళు కానీ ఈ భారతదేశంలో లేదు. ఆనాడు మొట్టమొదటిసారిగా శ్రీ వాజ్పేయి గారు పార్లమెంట్లో అడుగుపెట్టి పార్లమెంటు ఎంపీగా ప్రసంగించే సమయంలో ఆనాటి ప్రధాని నెహ్రూ గారే ఒకనాటికి భారతదేశ ప్రధానిగా నువ్వు ఖచ్చితంగా ఈ దేశాన్ని పరిపాలిస్తావని చెప్పి ఆనాడే వారు గుర్తించి చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 96లో కావచ్చు, 98, 99లో 3 పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ ఈ దేశ అభివృద్ధి ముఖ చిత్రాన్నే మార్చిన నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒకప్పుడు భారతదేశంలో రోడ్లు అంటే మనకు తెలుసు, రైల్వే లైన్లు అంటే ఏ విధంగా ఉన్నాయో తెలుసు. అలాంటి స్థితిలో శ్రీ వాజ్పేయి గారు పార్లమెంట్లో ఏదైతే స్వర్ణ చతుర్భుజి 4 మహానగరాలను ఢిల్లీ టు చెన్నై, చెన్నై టు కలకత్తా, కలకత్తా టు ఢిల్లీ, ఢిల్లీ టు ముంబై 4 మహానగరాలు కలుపుతూ స్వర్ణభుజి 4 లైన్ల రహదారి ప్రాజెక్టును ప్రకటించినప్పుడు పార్లమెంట్లో అందరూ నవ్వారు. సహజంగా వాజ్పేయి గారికి కవిత్వం అంటే చాలా మక్కువ. వాజ్పేయి గారు రాత్రి ఏదో కలగన్నట్టుగా ఉంది, భారతదేశంలో ఇది సాధ్యమేనా అని. కానీ వారి పదవీ కాలంలోనే కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి దేశంలో రవాణా రంగ చరిత్రను, పారిశ్రామిక అభివృద్ధికి ఆద్యుడు, ఈ దేశ ముఖచిత్రాన్ని అభివృద్ధి పదంలో మార్చిన అభివృద్ధి ప్రదాత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందులో భాగంగా నార్త్ వెస్ట్ కారిడార్ కావచ్చు, నార్త్ సౌత్ కారిడారు, ఈస్ట్ వెస్ట్ కారిడార్ కూడా నిర్మించారు. కాశ్మీర్ టు కన్యాకుమారి, అదేవిధంగా గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ఏదైతే కాశ్మీర్ టు కన్యాకుమారి రహదారి ఉందో ఆ రహదారి ఇప్పుడు మన కలెక్టరేట్ ముందర వెళ్తున్న 4 లైన్ రహదారి, అది నార్త్ సౌత్ కారిడార్లో భాగంగా ఆనాడు వాజ్పేయి గారు ప్రపోజ్ చేసిన రహదారి మన చిత్తూరు పట్టణంలో కూడా ఈరోజు చెన్నైకి, బెంగళూరుకి కనెక్టివిటీగా మనకు ఉండడం చాలా గర్వకారణం. అదేవిధంగా శ్రీ వాజ్పేయి గారు సెల్ ఫోన్లలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే కోటీశ్వరులకు సంబంధించిన అంశంగా ఉండేదాన్ని సాధారణ పేద బడుగు బలహీన వర్గాలకు కూలీ చేసుకునే వ్యక్తి కూడా సెల్ ఫోన్లో మాట్లాడే స్థితికి విప్లవాత్మకంగా సెల్ ఫోన్ను టవర్స్ను విస్తృతంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత శ్రీ వాజ్పేయి గారిది. అలాగే వ్యవసాయాన్ని అభివృద్ధి పదంలో నడిపించి దేశంకు అభివృద్ధి అంటే ఇది, ఈ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నమూనాగా చేసిన వ్యక్తి. అదేవిధంగా అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికా మరియు పాశ్చాత్య దేశాల ఆంక్షలకు భయపడి వారు అణుపరీక్షలకు వెనకాడితే శ్రీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన వెంటనే పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాల ఆంక్షలకు కూడా వెరవకుండా భారతదేశాన్ని శక్తిశాలి దేశంగా, ఏ దేశం మన మీద దురాక్రమణకు సాహసించడానికి భయపడే విధంగా వారు మన రక్షణ రంగాన్ని కూడా బలోపేతం చేసిన ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అలాంటి మహానుభావుడిని ఈరోజు మరొక్కసారి స్మరించుకుంటూ వారి గణనవాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై భారత్.